హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు ఏల్ క్రిటిక్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఏల్ క్రిటిక్స్ అనేది ఎలా ఫామ్ అయిందంటే, అమెరికాలో ఒక రకమైనటువంటి రెవల్యూషన్ వచ్చింది. అదేంటంటే ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అనుకోవచ్చు. అర్థం అవటానికి చెప్తున్న రెవల్యూషన్ అని. అందులో ఏమైందంటే, ప్రతి ఒక్క క్రిటిక్ కూడా తమకు తోచినటువంటి ఫీల్డ్లో అనాలిసిస్ చేయమని చెప్పి అమెరికాలో ఒక రకమైనటువంటి విధానం వస్తుంది రచయితల్లో. ఆ రెవల్యూషన్లో ఒక ప్రాసెస్లో వచ్చినటువంటి థాటే జాక్ డెరిడా తాలూకా డీకన్స్ట్రక్షన్ అనే థాట్. తర్వాత అమెరికాలో చాలా రకాలైనటువంటి క్రిటిక్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఉదాహరణకి మిత్ క్రిటిసిజంని నార్త్ ఫ్రై చేస్తే, హెగెలియన్ మార్క్సిజం క్రిటిసిజాన్ని లుకాచ్ అనాలిసిస్ చేస్తారు. అలాగే ద ఫినోమెనాలజీ అనే ఒక కాన్సెప్ట్ని మార్షల్ ప్రోల్ట్ అనే ఆయన అనాలిసిస్ చేస్తారు. ఈ విధంగా చాలా రకాలైనటువంటి ఫీల్డ్స్లో లిటరరీ అనాలిసిస్ అనేది స్టార్ట్ అయ్యి ఒక కైండ్ ఆఫ్ రెవల్యూషనరీ థాట్స్కి నాంది పలుకుతుంది ఈ యొక్క అమెరికా. దానివల్ల వచ్చినటువంటిదే ఏల్ క్రిటిక్స్ అనేటటువంటి ఒక రకమైనటువంటి స్కూల్. ఈ తర్వాత ఏల్ స్కూల్ అనేది ఎట్లా ఆవిర్భవించింది, అందులో ఉన్నటువంటి ప్రముఖమైన రచయితలు ఎవరో, వాళ్ళు ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అనే విషయాలు మున్ముందు ఈ యొక్క వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ద ఏల్ స్కూల్ ఆఫ్ క్రిటిసిజం అనేది ఎలా ప్రారంభమైందంటే, జాక్ డెరిడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డీకన్స్ట్రక్షన్ అనే ఐడియాని ప్రపోజ్ చేసిన ఆయన. ఇక దాని తర్వాత చాలామంది రచయితలు ఆయన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ యొక్క అమెరికన్ క్రిటిసిజము అలాగే ఏల్ క్రిటిక్స్లోనే ఒక రకమైనటువంటి చైతన్యాన్ని కల్పించి భాష అనేది ఎలా ప్రధానమైనటువంటిదా అని చెప్పి అంశాల గురించి తర్వాత వచ్చినటువంటి రచయితలందరూ కూడా విశ్లేషించడం జరుగుతుంది. జాక్ డెరిడా సుమారుగా ఏల్ స్కూల్లో చాలా కాలం వర్క్ చేయటం జరుగుతుంది. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్తో ఆయన వర్క్ చేస్తారు ఈ యొక్క డీకన్స్ట్రక్షన్ ఐడియా పైన. అందులో ప్రముఖమైనటువంటి రచయిత పాల్ డిమాన్, అలాగే జేహెచ్ మిల్లర్, జాఫ్రీ హార్ట్మ్యాన్, హెరాల్డ్ బ్లూమ్. వీళ్ళ ఐదుగురు కూడా చాలా వరకు ఏల్ క్రిటిసిజాన్ని డెవలప్ చేయడానికి కృషి చేస్తారు. అలాగే ఏల్ స్కూల్ అనేది ప్రముఖంగా ఎక్కువగా ఎప్పుడు డెవలప్ అవుతుందంటే 1970లో దీని యొక్క మూమెంట్ అనేది చాలా బాగా ఫ్లరిష్ అవుతుంది అమెరికాలో. చాలా కాలం ఈ జాక్ డెరిడా ఈ యొక్క యూరోప్లో వర్క్ చేస్తారు. 1986 తర్వాత ఆయన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జాయిన్ అవుతారు. అక్కడ ఈ పాల్ డిమాన్కి అలాగే డెరిడాకి వీళ్ళిద్దరికీ కూడా ఫ్రెండ్షిప్ ఏర్పడి తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఏల్ అనేది స్టార్ట్ అయ్యి అక్కడ ఒక ఏల్ స్కూల్నే వీళ్ళు ప్రారంభించడం జరుగుతుంది. ఏల్ స్కూల్లో ముఖ్యంగా చేసేది ఏంటంటే భాష మీద అధ్యయనం చేయటం. డెరిడా గారు రాసినటువంటి ఆఫ్ గ్రామటాలజీ అనేది గాయత్రి చక్రవర్తి స్పీవాక్ తర్వాత ట్రాన్స్లేట్ చేస్తుంది. కానీ ముఖ్యంగా డెరిడా రాసినటువంటి ఆఫ్ గ్రామటాలజీ అనేది డీకన్స్ట్రక్షన్ అనే ఒక మూమెంట్కి అదొక ఇంపార్టెంట్ టెక్స్ట్ లేదా మేజర్ టెక్స్ట్గా పిలువబడుతుంది. ఆఫ్ గ్రామటాలజీ అనేది డెరిడా గారు రాసి అందులో డీకన్స్ట్రక్షన్ ఐడియాని ఎట్లాగా ప్రిన్సిపల్ చేశారు, ఎట్లాగా వాటిని వాడాలి అనే అంశాలపైన ఆయన నిక్షిప్తంగా ఆయన ఆఫ్ గ్రామటాలజీలో చెప్పడం జరిగింది. ఇక తరువాత వచ్చినటువంటి ఏల్ క్రిటిక్ అయిన పాల్ డిమాన్ గురించి తెలుసుకుందాం. ఈయన ఇంపార్టెంట్ వర్క్స్గా 2 వర్క్స్ పిలువబడతాయి. ఒకటి బ్లైండ్నెస్ అండ్ ఇన్సైట్, అలాగే అలెగరీస్ ఆఫ్ రీడింగ్. ఈ 2 కూడా చాలా మేజర్ టెక్స్ట్లుగా పిలువబడతాయి డీకన్స్ట్రక్షన్ ఐడియాలో, అలాగే ఏల్ స్కూల్ ఆఫ్ డీకన్స్ట్రక్షన్లో. ఇక ఈయన ప్రపోజ్ చేసినటువంటి కాన్సెప్ట్స్లోనే మనకు అర్థమవుతుంది. బ్లైండ్నెస్ అండ్ ఇన్సైట్ అంటే రీడర్ అనేవాడు బ్లైండ్ అవ్వాలి ఎప్పుడు ఇన్సైట్స్ని చదువుతున్నప్పుడు. అంటే ఎప్పుడైతే రచయిత తన యొక్క అనుభవాలను రాసి ఉంచుతాడో, ఎప్పుడైతే వినేవాడు లేదా చదివేవాడు ఎప్పుడైతే దాని గురించి అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడో, దాన్ని అర్థం చేసుకునే విషయాల్లో ఆయన బ్లైండ్గా ఉండాలి ఎప్పుడు ఆయన ఇన్సైట్స్ని వెతుకుతూ ఉన్నప్పుడు అని. ఇంకా తర్వాత అలెగరీస్ ఆఫ్ రీడింగ్, చదవడం అనేది ఒక కైండ్ ఆఫ్ అలెగారికల్ జర్నీగా ఆయన చెప్పడం జరుగుతుంది. మేజర్గా రాసినటువంటి వర్క్స్ ఇవైనప్పటికీ ఆయన చనిపోయాక ఒక బుక్ పబ్లిష్ అవుతుంది ద రెసిస్టెన్స్ టు థియరీ అని 1986లో. ఆ బుక్ ఎప్పుడు పబ్లిష్ అయిందా అని చెప్పి రీసెంట్గా ఏపీ సెట్ ఎగ్జామ్లో అడగటం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క పాల్ డిమాన్ అనే ఆయన వర్క్స్ చాలా ఇంపార్టెంట్. ఆయన రాసినటువంటి మేజర్ వర్క్స్లో బ్లైండ్నెస్ అండ్ ఇన్సైట్, అలెగరీస్ ఆఫ్ రీడింగ్, ద రెట్రిక్ ఆఫ్ రొమాంటిసిజం, ద రెసిస్టెన్స్ టు థియరీ, అదేవిధంగా ఎస్థెటిక్ ఐడియాలజీ. ఈ 5 వర్క్స్ పాపులర్ వర్క్స్గా పిలువబడతాయి.
ఇందులో ఆయన ముఖ్యంగా లాంగ్వేజ్ అనేది ఎట్లా అనాలిసిస్ అవుతుంది, లాంగ్వేజ్కి అనేది ఎలాగ స్టేబుల్ మీనింగ్ ఉండదు, ఈ విధమైనటువంటి అంశాల గురించి, అలాగే గ్రామర్ గురించి, ఆయన రెటరికల్ లాంగ్వేజ్ గురించి చాలా రకాల కోణాల్లో ఆయన అనాలిసిస్ చేసి అందించడం జరిగింది. రెటరిక్ టైప్ ఆఫ్ డీకన్స్ట్రక్షన్ ఐడియాని ఆయన డెవలప్ చేస్తారు. డెరిడా తాలూకా కాన్సెప్ట్ డీకన్స్ట్రక్షన్ అయినప్పటికీ పాల్ డిమాన్ తనదైన స్టైల్లో ఎవరికి అర్థం కాని విధంగా డీకన్స్ట్రక్షన్ ఐడియాని, రెటరిక్ టైప్ ఆఫ్ డీకన్స్ట్రక్షన్ని ఆయన డెవలప్ చేయడం జరుగుతుంది. ఆయన మేజర్గా ఒక కొటేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆయన ఈ కొటేషన్ ఏంటంటే, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ టీ అండ్ కాఫీ అని అంటాడు ఆయన. టీ అండ్ కాఫీలో డిఫరెన్స్ ఏంటి అనే అంశాలను కాస్త పరిశీలిస్తే, టీకి ఉండాల్సినటువంటిది టీకి ఉంటుంది, కాఫీకి ఉండాల్సినటువంటిది కాఫీకి ఉంటుంది. కానీ టీ అనేది కాఫీ అనేది ఈ రెండు ఇంటర్కనెక్టెడ్గా, రెండు ఒకే సందర్భానికి అనుసరించి తాగేదే కదా. అలాంటప్పుడు లింగ్విస్టికల్ సైన్ అనేది మారుతుంది తప్ప ఉన్నటువంటి ఫిగరేటివ్ మీనింగ్ అనేది, కాన్ఫరెన్సివ్ మీనింగ్ అనేది మారిపోతూ ఉంటుంది అని ఆయన చెప్తాడు. అలాగే ఆయన రీడింగ్ అనేది ఎప్పుడు మిస్లీడ్ చేస్తూ ఉంటుంది అని ఆయన చెప్పడం జరుగుతుంది. అదొక ప్రముఖమైనటువంటి కాన్సెప్ట్. దానిలోని ఆయన ట్రోప్స్ గురించి చెప్తారు. ఎందుకు అలా జరుగుతుందంటే, అందులో ఉన్నటువంటి ట్రోప్స్ వల్ల. ట్రోప్స్ అంటే ఆయన ఫిగరల్ లాంగ్వేజ్ని ట్రోప్ అని పిలవటం జరుగుతుంది. ఉదాహరణకి మెటఫర్స్, సిమిలీస్ ఇవన్నీ కూడా ట్రోప్స్గా ఆయన చెప్తారు. ఇవి ఎందుకు మారిపోతూ ఉన్నాయి అంటే, రచయిత ఏదో ఒక ఊహను తీసుకుని ఆ ఊహను అనాలిసిస్ చేసి రాసేటప్పుడు ఆయన ఊహాజనితంగా ఉన్నప్పుడు వర్క్, అందులో చాలా రకాలైనటువంటి మెటఫర్స్, సిమిలీసు, అలాగే ఈ యొక్క ఎలిటరేషన్స్ ఇవన్నీ వాడినప్పుడు ఆటోమేటిక్గా లాంగ్వేజ్ అనేది పర్మనెంట్ కానప్పుడు మిస్రీడ్ ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తారు. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ మనం ఇక్కడ తీసుకుంటే, ఒక పుస్తకాన్ని ఒకసారి చదివినప్పుడు ఒక అనుభవం వస్తే అదే అనుభవం మళ్ళీ రెండోసారి రాదు. మరలా మూడోసారి చదివినప్పుడు పూర్తిగా మన అనుభవం అనేది మారిపోవచ్చు. ఈ విధంగా టెక్స్ట్ అనేది ఒకటే అయినప్పటికీ మన తాలూకు ఆలోచన విధానం అనేది ఎలాగైతే మారిపోతూ ఉందో, రీడర్ తాలూకా అండర్స్టాండింగ్ లెవెల్ కూడా మారిపోతుంది. దానివల్ల లాంగ్వేజ్ అనేది ఎప్పుడు స్టేబుల్ కాదు అని చెప్పి ఆయన అనాలిసిస్లో తేలుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా లిటరేచర్ అనేది ఐరనీని, యాంబిగ్విటీని కలిగి ఉంటుంది. అందుకే లిటరేచర్ కానీ లేదా ఫిగరేటివ్ లాంగ్వేజ్ కానీ మనకు విజిబుల్గా ఉంది అంటాడు ఆయన. యాంబిగ్విటీ అంటే అన్సర్టెనిటీ ఆఫ్ ద మీనింగ్ అనుకోవచ్చు. ఈ ఐరనీ, యాంబిగ్విటీసే లిటరరీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని డెవలప్ చేస్తున్నాయి అని పాల్ డిమాన్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పాల్ డిమాన్ తాలూకా మెథడ్ డెరిడాకి చాలా క్లోజ్గా ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఇంటర్ట్వైన్ అనేది ఒకటి ఉంటుంది. ఉదాహరణకి ఆయన ఐడియాస్, ఈయన ఐడియాస్ సేమ్ ప్రిన్సిపల్స్ అయినప్పటికీ కూడా ఈయన ఐడియాస్ కాస్త డెరిడాకి కొంచెం డిఫరెంట్గా ఉండటం జరుగుతుంది. అలాగే అపోరియా అనేది ఆయన 100% ఏకీభవిస్తాడు. అపోరియా అంటే లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఇన్స్టెబిలిటీ, వీటి అంశాలపైన ఆయన ఎక్కువగా అనాలిసిస్ చేస్తాడు. తరువాత ఆయన జెనీవా స్కూల్ ఆఫ్ క్రిటిసిజానికి సంబంధించినటువంటి జేహెచ్ మిల్లర్, ఈయన ఫినామినాలజికల్ క్రిటిసిజాన్ని డెవలప్ చేస్తాడు ఆయన తాలూకా వర్క్స్లో. ఈయన 1960 తర్వాత డీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిక్షన్కి ఆయన ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఫిక్షన్ అండ్ రెప్యుటేషన్ 7 ఇంగ్లీష్ నోవెల్స్ అనే 1982లో ఆయన ఒక వర్క్ రాయటం జరుగుతుంది. ఆ వర్క్ అనేది చాలా పాపులర్. ఇక అకార్డింగ్ టు మిల్లర్, ఆల్ సైన్స్ ఆర్ లిటరరీ ఫిగర్స్ అండ్ లాంగ్వేజ్ ఈజ్ ఫిక్టివ్. ఈ ప్రతి ఒక్క లిటరరీ క్రిటిక్, ఏల్ క్రిటిక్ లాంగ్వేజ్ అనేది ఫిగరేటివ్ అనే చెప్తారు. ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అదే, ఆల్ సైన్స్ ఆర్ రెటరికల్ ఫిగర్స్ అండ్ లాంగ్వేజ్ ఈజ్ ఫిక్టివ్. లాంగ్వేజ్ అనేది ఫిక్షన్ తప్ప లాంగ్వేజ్ అనేది పుట్టుకతో లేదా ఉన్నపలంగా వచ్చినటువంటిది కాదు అని చెప్తారు. అలాగే రెప్యుటేషన్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఫేవరెట్ ఫిగర్స్ ఇన్ ఫిక్షన్ అండ్ రెప్యుటేషన్. ఫర్ మిర్రర్, రెప్యుటేషన్ మీన్స్ వేర్ ఎవ్రీథింగ్ రిపీట్స్ బట్ రిపీట్స్ డిఫరెంట్లీ. రెప్యుటేషన్లో రిపీట్ అవుతున్నప్పటికీ వర్డ్స్, లాంగ్వేజ్ అనేది ఎప్పటికప్పుడు ఆ యొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తారు. అలాగే ఇంగ్లీష్ నోవెలిస్టులని ఆయన ఎక్కువగా అనాలిసిస్ చేస్తారు జేహెచ్ మిల్లర్ గారు. హార్డీ అలాగే డికెన్స్ని అనాలిసిస్ చేస్తారు. హార్డీని, డికెన్స్ని అనాలిసిస్ చేసి హార్డీ తాలూకా వర్కింగ్ స్టైల్లో ట్రోప్స్ ఎట్లాగా ఉన్నాయి, డికెన్స్ వర్క్స్లో ఈ యొక్క ట్రోప్స్ అనేవి ఎట్లా డెవలప్ అవుతున్నాయి అనే అంశాలపైన ఆయన చెప్పడం జరుగుతుంది. ఆర్డేనియస్ థ్రెడ్ అనే ఒక వర్క్లో యూజెస్ ఆఫ్ ట్రోప్ ఆఫ్ లైన్స్ అని, లైన్స్లో ఉన్నటువంటి ఆ ట్రోప్స్ని ఎట్లాగా అనాలిసిస్ చేయాలనే అంశాలపైన ఈ యొక్క జేహెచ్ మిల్లర్ కాన్సెప్ట్స్ని డెవలప్ చేసి ఇవ్వటం జరుగుతుంది. మిల్లర్ కన్క్లూజన్లో ఏం చెప్తారంటే,
that any literate text is a play of irreconcilable and contradictory meanings. The text is therefore is indeterminable and undecidable. Therefore all reading is necessarily misreading అంటాడు. ఈయన కూడా రీడింగ్ అనేది మిస్రీడ్ చేస్తూ ఉంది అని చెప్పి అంశాలని జేహెచ్ మిల్లర్ కూడా సేమ్ చెప్పటం జరుగుతుంది. ఆ టెక్స్ట్ అనేది ఎప్పుడు కూడా ఇండిటర్మినబుల్గా ఉంటుంది, అన్డిసైడబుల్గా ఉంటుంది, కాంట్రడిక్టరీగా ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు టెక్స్ట్ అనేది ఎప్పుడు కూడా పర్మనెంట్ కాదు, ఎప్పటికప్పుడు మిస్రీడ్ చేస్తూ ఉంటుంది అని చెప్పి జేహెచ్ మిల్లర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆయన జాఫ్రీ హార్ట్మ్యాన్. ఈయన రాసినటువంటి వర్క్స్లో ముఖ్యమైనటువంటి వర్క్ బియాండ్ ఫార్మలిజం అనే వర్క్, అలాగే ద ఫేట్ ఆఫ్ రీడింగ్, అలాగే క్రిటిసిజం ఇన్ ద వైల్డర్నెస్ అనే వర్క్స్ చాలా ఇంపార్టెంట్గా చెప్పడం జరుగుతుంది. ఈ వర్క్స్లో ఆయన ఎక్కువగా 2 ఎక్స్ట్రీమ్ టెండెన్సీస్ని వాడతాడు ఆయన మోడర్న్ క్రిటిసిజంలో. ఇక ద స్కాలర్లీ క్రిటిక్స్ రిలైజ్ టూ మచ్ ఆన్ ఎలిడ్యూసింగ్ టెక్స్ట్. ద ఫిలాసాఫికల్ క్రిటిక్స్ యూజ్ ద టెక్స్ట్ యాజ్ ఏ స్టెప్ ఇన్ అట్రాక్టింగ్ అబ్సల్యూట్ థింకింగ్. వన్ హ్యాస్ టు బ్రింగ్ దీస్ స్టాండ్స్ టుగెదర్ అండ్ దిస్ ఈజ్ వాట్ డీకన్స్ట్రక్షన్ అచీవ్స్. డీకన్స్ట్రక్షన్ ఐడియాని ఎట్లాగా స్కాలర్స్ వాడుతున్నారు అనే అంశాలని హార్ట్మ్యాన్ చెప్పడం జరుగుతుంది. 2 ఎక్స్ట్రీమ్స్గా లేదా 2 టెండెన్సీస్తో ఆయన డివైడ్ చేస్తాడు. స్కాలర్స్ ఎక్కువగా కూడా తమ యొక్క టెక్స్ట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఎనాలిసిస్ చేయడానికి చూస్తున్నారు, కానీ చేయాల్సింది ద ఫిలాసఫర్స్ ఏం చేస్తారంటే టెక్స్ట్లో ఉన్నటువంటి దాన్ని ఒక స్టెప్ ముందుకు తీసుకుని ఎట్లాగా అవి అబ్సల్యూట్ థింకింగ్ని మనలో డెవలప్ చేస్తున్నాయా అనే అంశాలపైన ఒక ఫిలాసఫర్ ఎనాలిసిస్ చేస్తాడని చెప్పి హార్ట్మ్యాన్ చెప్తాడు. ఈ ఫిలాసాఫికల్ ఐడియాస్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడే డీకన్స్ట్రక్షన్ మనం అచీవ్ చేయగలం అని చెప్పి జాఫ్రీ హార్ట్మ్యాన్ ఈ యొక్క లైన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఆయన స్టేట్మెంట్లో ప్రముఖమైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే హార్ట్మ్యాన్ ఆర్గ్యూస్ దట్ క్రిటికల్ రీడింగ్ షుడ్ నాట్ సీక్ మీనింగ్స్ బట్ షుడ్ రివీల్ ద కాంట్రడిక్షన్స్ ఇన్ ద టెక్స్ట్ అని అంటాడు ఆయన. ఉదాహరణకి ఈ యొక్క హార్ట్మ్యాన్ ప్రపోజ్ చేసినటువంటి క్రిటికల్ రీడింగ్స్లో ఏది కూడా మీనింగ్ని మనకు చెప్పదు, దానిలో ఉన్నటువంటి కాంట్రడిక్షన్స్ ఏదైతే విరుద్ధార్థాలు ఉన్నాయో వాటిని అనాలిసిస్ చేసి చెప్తుంది అని చెప్పి ఆయన చెప్తారు. అలాగే వీళ్ళంతా కూడా డీకన్స్ట్రక్షన్లో వర్క్ చేసినప్పటికీ కూడా కొంతమంది డెరిడా తాలూకా ఐడియాస్కి విరుద్ధంగా ఉంటారు. ఆయన చెప్పినటువంటిది ఏంటంటే ద లాంగ్వేజ్ ఆఫ్ క్రిటిసిజం మస్ట్ బి ఫిగరేటివ్, ఎల్యూజివ్ అండ్ యాజ్ ద పోయం టు సీక్ టు ఇంటర్ప్రెట్. ఆయన లాంగ్వేజ్ అనేది ఫిగరేటివ్ అలాగే ఎల్యూజివ్ అంటాడు. హార్ట్మ్యాన్ ఆల్సో రిజెక్ట్ ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ద ఐడియా ఆఫ్ అన్లిమిటెడ్ ఫ్రీ ప్లే. ఆయన డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ గురించి కూడా చెప్తాడు. అంటే ఉదాహరణకి డీకన్స్ట్రక్షన్ ఐడియాకి కాస్త విరుద్ధంగా ఉంటాడు ఈ యొక్క హార్ట్మ్యాన్. ఎందువల్ల అంటే ద ఐడియా ఆఫ్ అన్లిమిటెడ్ ఫ్రీ ప్లే, మనం ఎట్లా కావాలంటే అట్లా ఐడియాస్ని ఫ్రీ ప్లే అంటే ఆడుకొని వాటిని ప్రపోజ్ చేసుకోవచ్చు. ఫర్ హార్ట్మ్యాన్ ద డీమ్యాన్ నోషన్ ఆఫ్ కంప్లీట్లీ అన్డిసైడబుల్ ఇడ్ అన్యాక్సెప్టబుల్. డెరిడా తాలూకు ఐడియాని ఆయన పూర్తిగా ఖండిస్తాడు, అలాగే అది యాక్సెప్ట్ చేయబడదు అని అంటాడు. ఉదాహరణకి ఇంటర్ప్రిటేషన్ ఫర్ హిమ్ ఈజ్ ఎ కాన్షియస్ ఆఫ్ ద సెల్ఫ్. అసలు ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక రకంగా సెల్ఫ్, నిజానికి సొంతానికి అది చాలా ఉపయోగపడుతుంది, సొంత ఐడియాస్కి అంటాడు ఆయన. అలాగే దిస్ కాన్షియస్ మస్ట్ బి రైజ్ టు క్రిటికల్ హైట్స్. ఈ యొక్క కాన్షియస్నెస్ అనేది చాలా రకాలైనటువంటి విమర్శకి దారితీస్తుంది. ది సెల్ఫ్ రిఫ్లెక్ట్స్ అండ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ స్టైల్ హ్యాస్ బిన్ హార్ట్మ్యాన్స్ హాల్ మార్క్. ఈ సెల్ఫ్ రిఫ్లెక్టివ్ అలాగే సెల్ఫ్ కాన్షియస్ అనే ఐడియాస్ ఈ యొక్క జాఫ్రీ హార్ట్మ్యాన్కి ఇంపార్టెంట్ ఐడియాస్గా పిలువబడతాయి. అలాగే ఆయన ఎక్కువగా అనాలిసిస్ చేసింది వర్డ్స్వర్త్ తాలూకా పోయమ్స్. ఉదాహరణకి ప్రిల్యూడ్ అంతా ఆయన మొనాటనస్ లైఫ్లో సెల్ఫ్గా ఉండి అనాలిసిస్ చేసి ఆయన రాస్తాడు. కాబట్టి హార్ట్మ్యాన్ తాలూకా హాల్ మార్క్ ఏంటంటే సెల్ఫ్ రిఫ్లెక్టివ్ అలాగే సెల్ఫ్ కాన్షియస్ అనేది ఆయనకి చాలా ఇంపార్టెంట్ ఆయన తాలూకా వర్క్స్లో. తర్వాత ఏల్ క్రిటిక్ హెరాల్డ్ బ్లూమ్. ఈయన రాసినటువంటిది ఎక్కువగా కూడా షేక్స్పియర్ పైన ఈయన ఎక్కువ రాయటం జరుగుతుంది. కానీ క్రిటిసిజంలో ఆయన ఎక్కువగా రాసేది ఏ మ్యాప్ ఆఫ్ మిస్రీడింగ్ అనే ఒక బుక్ రాస్తారు 1975లో. ఆయన అందులో ఒక లాంగ్వేజ్ అనేది ఎట్లాగా రిప్రజెంట్ చేయబడుతుంది, ఎలాగ షో చేయబడుతుంది పోస్ట్ ఎన్లైటన్మెంట్ ఇమేజెస్ని వాడి అని చెప్పి ఆయన చెప్తారు. అలాగే స్ట్రాంగ్ పోయిట్స్కి అలాగే వీక్ పోయిట్స్కి ఉన్నటువంటి తారతమ్యాన్ని ఆయన హిస్టారికల్ రెటరికల్ రెఫరెన్సెస్లో చెప్పడం జరుగుతుంది. బ్లూమ్ తాలూకా అనాలిసిస్లో ఆయన మిస్ప్రెజన్ అనే ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేస్తారు. దాని యొక్క అర్థం ఏంటంటే మిస్రీడింగ్ ఆఫ్ ద పాస్ట్ మాస్టర్స్ టు ప్రొడ్యూస్ ఏ న్యూ ఇంటర్ప్రిటేషన్. This intentional misreading creates the required space in which they can communicate their own authentic inspiration.
ఆయన ఏం చెప్తారంటే క్రిటిసిజం అనేది చాలా వరకు ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళే రాశారు వీళ్ళే రాశారు అని చెప్పే అంశం అయినప్పటికీ కూడా అదొక మిస్ప్రెజెంట్మెంట్. ఎందుకంటే ఎప్పటికప్పుడు అథెంటిక్ ఇన్స్పిరేషన్ ద్వారా రచయిత మరలా ఒక వర్క్ని రాస్తున్నారు రకరకాల కోణాల్లో. అంటే లాంగ్వేజ్ అనేది అలాగే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అనేది కూడా మారిపోతూ ఉంది అని చెప్పి ఆయన చెప్తారు. ఆయన ఉద్దేశంలో కూడా లాంగ్వేజ్ అనేది ఇన్స్టేబుల్ లేదా అన్స్టేబుల్గా ఉండటం జరుగుతుంది. వీళ్ళు ప్రముఖమైనటువంటి ఏల్ క్రిటిక్స్ మనం డిస్కస్ చేశాము. వీళ్ళ తరువాత వచ్చినటువంటి కొంతమంది ఇంపార్టెంట్ రైటర్స్ కూడా వాళ్ళు ఏల్ క్రిటిక్స్ ఆఫ్ డీకన్స్ట్రక్షన్ ఐడియాని, అదేవిధంగా వీళ్ళు రాసినటువంటి డీకన్స్ట్రక్టివ్ ఐడియాని డెవలప్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి గాయత్రి చక్రవర్తి స్పివాక్, ఈమె అమెరికాలో ప్రొఫెసర్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఈమె ఆఫ్ గ్రామటాలజీ, ఆయన డెరిడా గారు రాసినటువంటి ఆఫ్ గ్రామటాలజీ ఫ్రెంచ్ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ చక్రవర్తి స్పివాక్ స్కాలర్గా వర్క్ చేయడం జరుగుతుంది అండర్ ద గైడెన్స్ ఆఫ్ పాల్ డిమాన్. స్పివాక్ తర్వాత చాలా వరకు పోస్ట్ మోడర్నిజంలో కూడా ఎంటర్ అవుతుంది. అందులో థర్డ్ వరల్డ్ ఉమెన్ అనే కాన్సెప్ట్, అలాగే కెన్ ద సబాల్టర్న్ స్పీక్ అనే అంశాలపైన గురించి కూడా ఆమె పోస్ట్ మోడర్న్ క్రిటికల్ అనాలిసిస్ చేస్తుంది. దాని గురించి మనం తర్వాత వీడియోస్లో మాట్లాడదాం. ఇక తరువాత వ్యక్తి బార్బరా జాన్సన్. ఈమె ద క్రిటికల్ డిఫరెన్స్ అనే వర్క్లో ఎట్లాగా డీకన్స్ట్రక్టివ్ ఐడియాస్ అనేవి డెవలప్ అయ్యాయి అనే అంశాలపైన రొలాండ్ బాత్ రాసినటువంటి ఫేమస్ ఎస్సేని బెల్జాక్ సెసేరియన్ అనే ఎస్సేని ఆమె అనాలిసిస్ చేసి రైటర్లీ టెక్స్ట్లకు ఉన్నటువంటి ఇంప్లికేషన్స్ని చెప్తుంది. తర్వాత వచ్చినటువంటి చాలామంది రచయితలు తమ యొక్క ఎక్స్పీరియన్స్ని ఏల్ క్రిటిక్స్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనాలిసిస్ చేసి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఇప్పటికి కూడా చాలా బుక్స్ వస్తున్నాయి ఏల్ క్రిటిక్స్ పైన. ఈ విధంగా ఏల్ క్రిటిక్స్ ఆఫ్ డీకన్స్ట్రక్షన్ అనేది చాలా బాగా డెవలప్ అవ్వటం జరిగింది అమెరికాలో. వీళ్ళు ఎక్కువగా కూడా ఫోకస్ చేసింది డీకన్స్ట్రక్టివ్ థియరీని ఫెనోమెలాజికల్ అప్రోచ్లో, అలాగే స్ట్రక్చరలిజం ఫ్రేజ్ని వాళ్ళు డీగ్రేడ్ చేసి వాళ్ళకంటూ పోస్ట్ స్ట్రక్చరలిస్ట్ కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి చాలామంది రచయితలు ఏల్ క్రిటిక్స్ పైన ఎక్కువగా మాట్లాడటం జరిగింది. ఆ విధంగా డీకన్స్ట్రక్షన్ ఐడియా అనేది ఈ ఏల్ స్కూల్ ఆఫ్ క్రిటిసిజంలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషించిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ యొక్క వీడియో మీకు చక్కగా అర్థమైంటుందని భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.